ఎన్కౌంటర్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతం. ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన రియాజ్. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి. నిజామాబాద్ సిపి వెల్లడి. రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన ఆసిఫ్ ను పరామర్శించిన డీజీపీ. ఏదైతే రియాజ్ ప్రధానంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కూడా క్లారిటీగా ఏదైతే ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కుని పారిపోయే క్రమంలోనే ఇటు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే రియాజ్ ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన భాగంగా చూసుకున్నట్టయితే అక్కడ మరొక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాజ్ ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా డీసీపీ పరామర్శించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. నెక్స్ట్ మరొక అంశం గనక చూసుకున్నట్టయితే అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం. F1 నుంచి H1Bకి మారితే $1,00,000 కట్టనక్కర్లేదు. తాజా మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇప్పటికే అక్కడ ఉన్నవారికే సౌలభ్యం. J1 L1 వారికి మినహాయింపు. ఇప్పటికే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించరు. ఇక కొత్తగా వెళ్లే వారికి పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే $1,00,000 ఫీజు. ఉల్లంఘనలు ఉంటే $1,00,000 కట్టక తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రీసెంట్ గా ట్రంప్ ఒక విషయాన్ని ప్రకటించారు. H1B వీసా కావాలనుకుంటే $1,00,000 కట్టాలి అని చెప్పి. ఈ నేపథ్యంలో కొంత భారతీయులకు కానీ అక్కడ నివసిస్తున్న వారికి కానీ కొంత సందిగ్ధం ఏర్పడింది. $1,00,000 అంటే దానికి కూడా సడలించి ఇప్పుడు క్లారిటీగా ఈ విషయం మీద ఈ అంశం మీద చెప్పడం జరిగింది. తాజా మార్గదర్శకాలతో స్పష్టత ఇచ్చారు. అయితే J1 L1 వారికి మినహాయింపు ఉంటుందని, అలాగే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించదు అంటూ కూడా కొత్తగా వచ్చే వారికి ఎవరైతే అమెరికాకి కొత్తగా వస్తున్నారో లేకపోతే గడువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే $1,00,000 కట్టాలంటూ కూడా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీల మొహరింపు. రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు. యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్రంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీహిల్స్ నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే ఇటు ప్రధాన పార్టీలు కూడా అక్కడే మోహరించాయి. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ప్రచారం చేస్తారు అన్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కనుక ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేస్తే కేసీఆర్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి రోడ్ షో ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డిది. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ కూడా ప్రచారం చేయనున్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు ఏ మేరకు ప్రచారం చేయనున్నాయి, అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ నుంచి కూడా సీఎంలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అసలుకి రసవత్రంగా సాగుతుంది ప్రస్తుతానికైతే ప్రచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోబోతున్నారు అనేది కూడా కొంతమేరకు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ పార్టీ గెలవబోతుందని చెప్పి కూడా ఇటు ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారీగా నామినేషన్లు. చివరి రోజు 160కి పైగా దాఖలు. అర్ధరాత్రి దాకా కొనసాగిన స్వీకరణ. మొత్తం నామినేషన్లు 250 దాటే అవకాశం. RRR ఫార్మాసిటీ బాధిత రైతులు, విశ్రాంత ఉద్యోగుల నామినేషన్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచే కాకుండా దాదాపుగా నిన్న ఒక్కరోజే లాస్ట్ రోజు కావడంతో నిన్న 12 వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే దాదాపుగా 160కి పైగా దాఖలైనాయి. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల నుంచి విసుగు చెందిన వారు, అంటే బయట నుంచి ఎవరైతే ఈ RRR, అలాగే ఫార్మాసిటీ బాధిత రైతులు, అలాగే మనం చూసుకున్నట్టయితే విశ్రాంత ఉద్యోగులు ప్రధానంగా నామినేషన్లు వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ పార్టీల నుంచి అవ్వదు, ఏదైతే ఈ RRR కానీ లేదా బాధిత రైతులే కానీ ఫార్మాసిటీ వాళ్ళే కానీ ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులే కానీ వీటికి విసుగు చెంది, ఈ పార్టీల నుంచి విసుగు చెంది మరి దాదాపుగా చాలా మంది నామినేషన్లు చేయడం జరిగింది. 160కి పైగా నామినేషన్లు వచ్చాయి. మొత్తం మీద 250 నామినేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, మరి ఈసారి ఈ ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా చిన్న కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎవరైతే విసుగు చెంది ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే
దానం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినరా? ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత? కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి కేటీఆర్. పేదల ఇళ్ల కూల్చివేత ఆకాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. సీఎం రేవంత్ రెడ్డి నరకాసురుడు హరీష్ రావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే దానంని స్టార్ క్యాంపెయినర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో